నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, మరి వృషభ రాశి యొక్క ఫలితాలు మార్చి నెలలో ఎలా ఉండబోతున్నాయి గురుగారు? సో ఒక ముక్కలా చెప్పాలంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. వృషభ ఒక రాశి ధనం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది వృషభ రాశి హ్యాట్రిక్ వాళ్ళకి. అంటారా ఈ నెల? యా, వీళ్ళకి పాపం లాస్ట్ ఇయర్ అంటే మనకి ఈ 2024 కొంచెం మిక్స్డ్గా ఉందండి వీళ్ళకి. ధనం విషయంలో కానివ్వండి ఓవరాల్గా. అయితే వీళ్ళకి శుభ గడియలు రాబోతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి అన్నదానికి మనకేమంటారు శుభ శకునం అంటారు కదండి, అది ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళకి ఏ విషయాల్లో ఎక్కువ అనుకూలతలు ఉంటాయి, ఏ విషయాల్లో ఎక్కువ ప్రతికూలతలు ఉంటాయి గురుగారు? సో మనం కనుక చూసానుకోండి, ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి నక్షత్రాలు కనుక చూస్తుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా వృషభ రాశిలో ఉంటాయండి. మన పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ ఈ అక్షరాలంతా మనకి వృషభ రాశి కింద వస్తారండి. అందుకని మనకి గ్రహ స్థితిని ఫస్ట్ మనం చూసుకుంటే మార్చి 14న వీళ్ళకి మీన రాశిలో సూర్యుడు ఎంటర్ అవుతున్నారండి. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు, అక్కడ ఆల్రెడీ బుధ శుక్రులు కూడా ఉన్నారండి. వీటితో పాటు కుజుడు మనకి వచ్చేటప్పుడు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహాల యొక్క పొజిషన్ బట్టి మనకి ఎలా ఉందో కనుక చూసుకుంటే వీళ్ళకి మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ప్రకారం వెరీ సింపుల్గా మంత్ అంటే ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ వీళ్ళకి 14th ముందు క్రియాఫలం, సూర్యుడు వల్ల క్రియాఫలం ఇస్తారు. ఆ తర్వాత వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పుడు విత్త లాభం అంటే ధనాన్ని ఇస్తూ ఉన్నారండి. అంటే ధనం కూడా వీళ్ళకి ఎక్కువగా రాదు, బట్ ఓవరాల్గా ధనం ప్రకారంగా చాలా బాగుంది. కుజుడు వీళ్ళకి ధనచ్ఛేదం అంటే వచ్చే ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ధన లాభం ఉంది ప్లస్ ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. పుష్టిం అభయం అని చెప్తారు, అంటే శారీరకంగా చాలా హెల్తీగా ఉంటారు. అభయప్రదం టోటల్గా ఈ మంత్ అంతా చాలా సెక్యూరిటీగా అభయప్రదంగా ఉంటుంది. మీకు ఇందాక కూడా అదే చెప్పాను, అంతకు ముందుతో పోలిస్తే వీళ్ళకి శుభశకునాలు కనిపిస్తాయి. ఏ విధంగా హెల్త్ పరంగా బాగుంటారు, తర్వాత సెక్యూరిటీ బాగుంటుంది, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనిలో కొంచెం అన్ని విషయాలు బాగుంది. కాకపోతే ధనం విషయంలో కొంచెం ఎక్కువగా లాస్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు, ఏదో ఒక విషయంలో వీళ్ళకి లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ప్రాపర్టీ అమ్మాలన్నా, లేదంటే కొన్నిసార్లు జ్యువెలరీ అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే మనీ డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు ఇలాంటి విషయాల్లో కొంచెం వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఆలోచించుకొని 1-2 సార్లు రేషనల్గా థింకింగ్ చేస్తే వీళ్ళకి కలిసి వస్తున్నట్టు. అంటే బ్లైండ్గా వెళ్తే కనుక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ అని చెప్తారండి. ఏ విధంగా మంచి పొజిషన్ అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశ రవు అని చెప్తున్నారు. అంటే 11వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది, అర్ధ అంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా స్వకులాచార వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు పెట్టాల్సిన పద్ధతులు అవన్నీ పాటిస్తుంటారు. గృహంలో ఉత్సవం జరుగుతుంటుంది, బాగుంటారు, మంచి మంచి భోజనం అంతా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎంత శాతం ఓకే వీళ్ళకి మైల్డ్గా అంటే మోడరేట్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత బాగుంది కాబట్టి అర్థం అంటే డబ్బులు విపరీతంగా వచ్చేది ఏముండదండి. లైట్గా నెగటివ్గా అయితే లేదు, బట్ పాజిటివ్గా కొంచెం సమ్ ఎక్స్టెంట్ మైల్డ్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా మనకి వీళ్ళకి తటస్థంగా సామాన్యంగా ఉండేదని మనం చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా కొంచెం వీళ్ళు స్ట్రాటజీ పెద్ద పెద్ద స్ట్రాటజీలు చేయటం, ప్లాన్లు చేయటం, మనకి C లెవెల్ మేనేజర్స్ కానివ్వండి, మిడ్ లెవెల్ మేనేజర్స్, తర్వాత ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు కానీ, బిజినెస్ పీపుల్ కానీ, కార్పొరేట్, వీళ్ళంతా ఏదైనా స్ట్రాటజీలు ఫ్రేమ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పెద్ద పెద్ద డెసిషన్స్ కొంచెం వీలైతే ఒక 10 days అవాయిడ్ చేస్తే బాగుంటుంది. మార్చి 14th నుంచి 24th వరకు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. డెసిషన్ తీసుకుంటే వేరే వాళ్ళ సపోర్ట్తో 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి బాగా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. వీళ్ళకి 2nd హౌస్లో ఉండి 5th హౌస్ 9th హౌస్ని చూడటం వల్ల కుజుడు యొక్క పొజిషన్ వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. అంటే మనకి కుజుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ధనం రూపంగా లేదంటే కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు తీసుకొస్తారంటే కుజుడు వీళ్ళకి 2వ ప్లేస్లో ఉండటం వల్ల ఛాలెంజెస్ ఉంటాయి. ఏం ఛాలెంజెస్ అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అసత్వం అంటే టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాద్ ధనకే కుజే అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి శారీరకంగా టైర్డ్నెస్ ఉండటం, ఓకే బలం తగ్గిపోవటం మనిషిలో, అంతేకాకుండా సతతం క్లేశ ఏదో మనసులో బాధపడిపోతూ ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పనులు చేసే ఆటంకాలు వస్తాయి, సర్వకార్య విఘ్నం. సో మనకేమవుతుందంటే తర్వాత సదా దుర్జన సేవ,
వీళ్ళకి ఈ టైంలో దుర్మార్గుల సహవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళతో దుర్జన సంపర్క వాళ్ళతో కలిసి ఫ్రెండ్షిప్ చేయటం, అనవసరమైన పనులన్నీ చేసేసి తద్వారా భయపడతారు. చేయకూడని పనులు చేసి భయపడుతుంటారు. రాత్రి ఏదేదో చేసేస్తారు, ఉదయం భయపడిపోతూ ఉంటారు అనమాట. అక్కడికి వాళ్ళతో వెళ్లకుండా ఉండాల్సింది, అనవసరంగా ఏదో కమిట్ ఏదో చేసేసాం, ఈ టైప్ వచ్చే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కొంచెం కంట్రోల్లో ఉండటం చాలా ఉత్తమం అనమాట. అనవసరంగా చేసి ఒకసారి మైండ్ అలా ట్యూన్ అయిపోతుందండి, మనం చెప్పలేం. బట్ ఇది గమనించుకోవాలండి, గమనించుకొని కొంచెం కంట్రోల్ గా వదిలే అని కొంచెం అవాయిడ్ చేస్తే కనుక వీళ్ళకి పరిస్థితి బాగా. అవునండి, అంటే మనకి ఉన్నదే టైం లిమిటెడ్ అండి. ఈ లిమిటెడ్ పీరియడ్లో మనం తెలవకుండా రాంగ్ మిస్టేకులు చేసుకొని దాని గురించి బాధపడుకుంటుంటే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదండి. అందుకని కొంచెం అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి కూర్చుని విషయంలో. వృషభ రాశి వాళ్ళు శుక్రుడు వీళ్ళకి 11వ హౌస్లో ఉండటం వల్ల అగైన్ ఇది చాలా మంచి స్ట్రెంత్ అండి. వీళ్ళకి యాక్చువల్గా వీళ్ళకి 11th హౌస్లో వీళ్ళకి 4 ప్లానెట్స్ ఉన్నాయండి. ఓవరాల్గా చూసుకుంటే ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. బట్ ఎక్కడెక్కడ ఛాలెంజ్గా ఉందో మనం చెప్పుకున్నాం. మనుషులు తప్పులు చేసేది మంచి టైంలోనేనండి, చెడు టైంలో చేయరండి. చెడు టైంలో దేవుడిని తలుచుకోవటం, గుళ్ళకి వెళ్ళటం చేస్తూ ఉంటారు. మంచి టైంలో నేను హీరోని కింగ్ని నేను ఏది చేసుకునే సరిపోతుంది అన్న యాంగిల్లో. ఓకే, అంటే బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు చేస్తారు ఇవన్నీ అనుకుంటున్నాను నేను. బ్యాడ్ టైం ఎలా ఎప్పుడున్నాడు, వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఏది అనుకూలంగా లేదు కాబట్టి బ్యాడ్ టైం అనుకుంటారు. వీళ్ళకి ఏది పడితే చేయడానికి ఫ్రీడమ్ ఉండదు, అందుకని బ్యాడ్ టైం అనుకుంటారు. గుడ్ టైం అంటే నేను ఏది చేస్తే సరిపోతున్నా గుడ్ టైం అనుకుంటారు. అయితే ఈ గుడ్ టైంలోనే మొత్తం అన్ని చేస్తుంటారు వీళ్ళు, దాని ఫలితమే బ్యాడ్ టైం. అంతే కదండి, మనకి భగవద్గీతలో కూడా చెప్తారండి. యోగి ఎలా ఆలోచిస్తాడంటేనండి, మీకు భగవద్గీతలో తెలిసే ఉంటుంది, 7 రూట్స్. యోగి అన్నవాడు రూట్స్ చూస్తాడంటే ఫస్ట్, ఆకులు ఫ్రూట్స్ తర్వాత చూస్తారంట. సామాన్యులు ముందు ఆకులు ఫ్రూట్స్ చూస్తారంట, రూట్స్ తర్వాత చూస్తారంట. అందుకని భగవద్గీతలో చాలా క్లీన్గా చెప్తాడు, యోగి అన్నవాడు ఏరుని పైకి చూస్తాడంట ఫస్ట్. అంతే కదండి, ఈ చెట్టుకి ఏర్లు బాగున్నాయి, ఏదో ఒక రోజు యోగి చూస్తాడంట. అట్లానే యోగి అంటే అందరూ యోగులే, మనం ఒక మంచి చదువు ఉద్దేశంతో చూసినప్పుడు రూట్స్ చుట్టాలండి. ఎందుకంటే మనకు చాలా చోట్ల కూడా ఉన్నాం. మన ఏలినాటి శని టైంలో మనం ఏం చెప్తాం అంటే గుళ్ళకి వెళ్ళాలి, డిసిప్లిన్గా ఉండాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. బాధ తగిలినప్పుడు రామా ఏంటి నాకు ఈ బాధ, అంతే కదండి, దేవుడా ఏంటి ఈ బాధ అనుకోండి. ఇప్పుడండి మన చుట్టూ ఏది మనకు అనుకూలంగా లేనప్పుడు, బట్ యాక్చువల్గా దేవుడు ఆ టైంలో మనం యాక్చువల్గా ప్యూర్ అవుతామండి. అందుకని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఈ టైం బాగుంది, మిస్టేకులు చేస్తే అప్పుడే కదండి దుర్మార్గం అంటే. జేబులో డబ్బు లేనప్పుడు దేవుడా డబ్బులు అనుకున్నాయి, జేబులో డబ్బు అది రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. పర్టికులర్ జెంట్స్కి నైట్ కాగానే రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి కన్నమాట. కానీ బ్యూటిఫుల్ అండి ఇది సబ్జెక్ట్. ఆస్ట్రాలజీ చూడండి ఎంత బాగా చెప్పారు, మన రియల్ లైఫ్లో జరిగాయని వాళ్ళు చెప్పేశారండి. సో మనకు శుక్రుడు పుష్టి, హెల్దీగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టకార్య సాధన అనుకున్న పనులన్నీ చేసుకుంటూ ఉంటారు, మంచి భోజనం చేస్తూ ఉంటారు, ఇలా చక్కగా అన్ని విషయాల్లో బాగుంటారండి. తర్వాత అనుకున్న పనులని అనుకోతుంటారు. అయితే పిల్లల విషయంలో కొంచెం హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. పిల్లలు కొంచెం అంటే ఇది ఎగ్జామ్స్ టైం కూడా కదండి, దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి 1-2 సార్లు ఒక్కొక్క ప్లానింగ్ లాగా ఇవ్వటము, కేర్ తీసుకోవటము, అవన్నీ చేయాల్సిన అవసరం చాలా ఉందండి వృషభ రాశి వాళ్ళకి. అయితే నక్షత్రాల పరంగా చూస్తే ఈ వృషభ రాశి వారికి ఏ రకంగా ఉంటుంది గురుగారు? ఇందులో 3 ఉంటాయండి, కృతిక, రోహిణి, మృగశిర, 3 నక్షత్రాలు ఇందులోనే ఉంటాయి. కృతికా నక్షత్రం వాళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్గా ఉందండి, 2 విషయాలు నెగిటివ్గా కూడా ఉంది. ఎక్కడ పాజిటివ్గా ఉందంటే లాభము, సౌఖ్యము, క్షేమము. ఏది చేసినా ఈ కృతికా నక్షత్రాలకు అంతా లాభప్రదంగానే ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. కలహము, దేహపీడనం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి దేహపీడనము, కలహము, తర్వాత నెగిటివ్గా ఉండేవి. పాజిటివ్గా పరవాసము, క్షేమము. అంటే వీళ్ళు కొంచెం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన టైం. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి దేహపీడనము, కలహము. తర్వాత వీళ్ళకి పరవాసము, వస్త్రలాభం కూడా చూపిస్తుంది. అంటే షాపింగ్ చేసి కొనాలన్నీ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి, తీర్థయాత్రలు చేయాలనుకున్న వాళ్ళంతకీ అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఇవి కాకుండా రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా కేతు వల్ల. అంటే ఏదైనా కానీ కార్యక్రమం స్టార్ట్ చేస్తే మధ్యలో ఆటంకాలు వచ్చి మళ్ళీ చేస్తారు, మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. అందుకని ఇది వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ ఉండి ఆగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు అని ముందుగానే డయాగ్నోసిస్ చేసుకొని ప్లాన్ బి కరెక్ట్గా పెట్టుకోవాలి. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, వాళ్ళ ఇంట్లో ఏసీలో, కూలర్సో, లేదంటే బెడ్సో, కార్లో సంథింగ్ వాళ్ళు లగ్జరీగా కంఫర్టబుల్గా వెళ్ళాలి అనుకున్న టైంలో వాళ్ళకి అంటే అన్రిజర్వ్డ్ టికెట్లు ట్రావెల్ చేయటం ఇలాంటివన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే అవసరం ఎక్కువగా ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళకి
వైరల్ ఫీవర్లు కానివ్వండి, మైల్డ్గా ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ గ్యాస్ట్రైటిస్తో చెస్ట్ పట్టినట్టు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి. కొంచెం హార్ట్ పేషెంట్స్ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హార్ట్ కొంచెం స్ట్రెస్డ్గా ఉంటుంది కదండి. అందులో ఓవర్ గ్యాస్ట్రైటిస్ రావటం వల్ల అది కొన్నిసార్లు పైకి వాళ్ళకి కొట్టేసి కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హార్ట్ పేషెంట్స్కి కొంచెం జాగ్రత్తగా ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని, మంచి ఫుడ్ తీసుకొని, తర్వాత మెడిసిన్స్ అవన్నీ తీసుకొని కేర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. గురుగారు, మరి ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రాల వాళ్ళకి పరిహార మార్గాలు చెప్తారా? వీళ్ళకి ఫస్ట్ ఈ మాసం అంతా క్షేమంగా ఉన్నారండి. అలానే గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో లాభప్రదంగా కూడా ఉంది. కానీ ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే పర్టికులర్గా గొడవలు 2 రకాలు. ఒకటి ఇంట్లో భార్యాభర్తలు అరుచుకోవటం, లేదంటే కుటుంబ కలహాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బుధుడి వల్ల. లేదంటే ఆఫీస్లో సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడాను వీళ్ళకి మనకేమంటే గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయండి. అందులో కుజుని వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, ఫ్యామిలీలో గొడవల మధ్య, లేదంటే కుజు దోషం ఎవరికైనా కనుక ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళంతా కుజుడికి సంబంధించి. వాళ్ళకి ఫస్ట్ రెమెడీ ఏమంటేనండి, మంగళవారం రోజున 1 kg కందులు దానం చేయాలండి. సత్పురుషులకు కనిపిస్తే బాగుంటుంది. కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం, స్తోత్రం చదవటం, ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి గొడవలు తక్కువ రేంజ్లో అవుతూ ఉంటే ఓకేనండి, కంట్రోలబుల్. కొన్నిసార్లు అన్కంట్రోలబుల్గా గొడవలు అయిపోయేసి ఇబ్బందిగా ఉంటే కనుక ఇల్లు మన్యు పాశుపత అభిషేకం చేపించుకున్న, లేకపోతే వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉండి అది చేయించుకోండి. లేదు అంటే అట్లీస్ట్ మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్నా కానీ ఈ గొడవల నుంచి బయటకు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. చూసారు కదండి, మరి వృషభ రాశి వారికి కొన్ని అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అవి మళ్ళీ రీస్టార్ట్ అయ్యి చేసే కార్యక్రమాలు ఆగి కొంత మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవరైతే ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలని అనుకుంటారో వాళ్ళు ముందుగానే ఈ హోమాలు లాంటివి ఏమైనా చేయించుకోవాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి గురుగారిని సంప్రదించండి. మిగతా వివరాలన్నీ గురుగారు చెప్తారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.